IUPAC సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్. ఒక చిన్న క్వశ్చన్తో ప్రారంభిద్దాం. ప్రపంచంలో ఉన్న అందరూ సైంటిస్ట్స్ ఒకే కాంపౌండ్కి ఒక్కో పేరు పెడితే లేదా ఒక్కొక్కరు ఒక్కో పేరు పెడతారా? ఒకసారి ఆలోచించండి. ఒక కాంపౌండ్కి ఇండియాలో ఒక పేరు, అమెరికాలో ఒక పేరు, జపాన్లో ఇంకొక పేరు ఉన్నట్లయితే కెమిస్ట్రీ ఎంత కన్ఫ్యూజ్ అవుతుందో ఊహించండి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్ట్స్ అందరూ కలిసి ఒక కామన్ లాంగ్వేజ్ క్రియేట్ చేయడం జరిగింది. దీనినే నేమింగ్ సిస్టమ్ అంటారు. దీనినే IUPAC సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్ అంటారు. IUPAC అంటే ఏమిటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. చూడండి, ఈ విధంగా మనము డెఫినేషన్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సంస్థ ప్రపంచంలోని అన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ కి ఒక స్టాండర్డ్ నేమ్ ఇవ్వడానికి రూల్స్ ను రూపొందించింది. వీటిని IUPAC సిస్టమాటిక్ నామెన్క్లేచర్ రూల్స్ అంటారు. ఎక్కడ చదివినా ఏ దేశంలో ఉన్నా ఒక కాంపౌండ్కి ఒకే పేరు ఉంటుంది. ఈరోజు మనము ఒక ప్రొఫెషనల్ విధానంలో ఆర్గానిక్ కాంపౌండ్స్కి పేరు పెట్టడం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. సో మనము చూసినట్టయితే చూడండి, ఆర్గానిక్ కెమిస్ట్రీకి పేరు పెట్టడంలో మనం ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదట ప్రొఫెషనల్ విధానంలో ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఎలా పేరు పెడతారు, ఇంటర్నేషనల్ నేమింగ్ సిస్టమ్ ఏంటి, కొన్ని వర్డ్స్ ఏంటి, కన్ఫ్యూజన్ అంతా కూడా మనం రివ్యూ చేసుకొని మరి ఒక కాంపౌండ్కు పేరు పెట్టడంలో స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పుడు ఒక విషయం చూడండి, మొట్టమొదట మనం ఇలా చూసినట్టయితే మొట్టమొదట ఆర్గానిక్ కాంపౌండ్స్ పేరు పెట్టాలంటే మనం గుర్తుంచుకోవాల్సింది ముందుగా కౌంట్ చేయాలి. ఏం కౌంట్ చేయాలి? రూట్ వర్డ్ అంటారు. అంటే ముందుగా మనం హైడ్రోజన్ కౌంట్ చేయాలా, ఆక్సిజన్లనా అంటే కాదు, కార్బన్ యాటమ్స్ ను కౌంట్ చేయాలి. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుంచుకోండి. పేరెంట్ కార్బన్ చైన్ లో ఎన్ని కార్బన్ యాటమ్స్ ఉన్నాయో దానిని రూట్ వర్డ్ నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఒక కార్బన్ ఉన్నది అనుకోండి, మీత్ అంటారు. 2 కార్బన్లు ఉన్నాయనుకోండి, ఈత్ అంటారు. ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. 3 కార్బన్లు ఉన్నాయనుకోండి, ప్రోప్ అంటారు. అట్లాగే 4 కార్బన్లు ఉన్నాయనుకోండి, బ్యూట్. 5 కార్బన్లు ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, అలాగే 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నాన్. అలా మనము 10 ఉన్నాయనుకోండి, డెక్ అని పిలుస్తారు. ఇది కెమిస్ట్రీలో చాలా ఫ్రీక్వెంట్లీ వచ్చే టేబుల్ అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఇక మనం చూసినట్లయితే ఎగ్జామ్ లో కూడా ఫ్రీక్వెంట్ గా ఇవి తెలిసినప్పుడే మనము రాయగలుగుతాము. కాంపౌండ్ పేరు ప్రారంభంలో రూట్ వర్డ్ మొదలవుతుంది అనమాట. అంటే రూట్ వర్డ్ లేదంటే మనం ఇంకా ముఖ్యమైన పేరు రాయడం కుదరదు. ఇక రూట్ వర్డ్ మాత్రమే సరిపోతుందా అంటే లేదు, ఇంకొక ముఖ్యమైనటువంటి భాగం సఫిక్స్ అంటారు. మనము సఫిక్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనము రూట్ వర్డ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఆ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ కి రూట్ వర్డ్ ఏంటనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇవి మీరు ఒకసారి బాగా చూసుకొని గుర్తుపెట్టుకోండి. వీటి పేర్లు పలకండి. 1 అంటే మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నోన్, డెక్ అని నేర్చుకోండి. నెక్స్ట్ సఫిక్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు రూట్ వర్డ్ ఎలా నిర్ణయించారో చూసాం. కానీ మీత్, ఈత్, ప్రోప్ ఇంతటితో పేరు కంప్లీట్ అవుతుందంటే కంప్లీట్ కాదు. ఇంకో భాగాన్ని యాడ్ చేయాలి. దాన్ని మనం ఏమంటామంటే సఫిక్స్ అంటారు. సఫిక్స్ అంటే ఒక కాంపౌండ్ నేచర్ గురించి చెప్తుంది అనమాట. నేచర్ అంటే ఏంటి? 2 రకాలు ఉంటుంది. సాచురేటెడ్ కాంపౌండా లేదా అన్సాచురేటెడ్ కాంపౌండా. చూడండి, ఫంక్షనల్ గ్రూప్ ఏదైనా ఉందా, ఇవన్నీ విషయాలు కూడా సఫిక్స్ ద్వారా తెలుసుకుంటాం. మరి సఫిక్స్ అనేది 2 రకాలు. ఒకటి ప్రైమరీ సఫిక్స్, రెండవది సెకండరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ప్రైమరీ సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్ 2 రకాలు. ఒకటి ప్రైమరీ, రెండవది సెకండరీ సఫిక్స్ అన్నమాట. ఇప్పుడు ప్రైమరీ సఫిక్స్ గురించి మనం తెలుసుకుందాం. చూడండి, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీకు. ఒక కాంపౌండ్ లో కార్బన్ మధ్య బాండ్ మారితే కాంపౌండ్ పేరు కూడా మారిపోతుంది. చూడండి, బాండ్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకు కార్బన్ కి మధ్య బాండ్స్ మారితే పేరు కూడా మారిపోతుంది. పేరు మారిపోతుంది. అందుకే ప్రైమరీ సఫిక్స్ చాలా ముఖ్యమైనది. ప్రైమరీ సఫిక్స్ మనకు కాంపౌండ్ సాచురేటెడా లేదా అన్సాచురేటెడ్ అనేది మనం క్లారిటీగా ఇచ్చేస్తుంది. ఇక్కడ 3 వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏన్, ఈన్, ఐన్ అంటారు. ఈ 3 మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా పవర్ఫుల్ వర్డ్స్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇవి సింగిల్ బాండ్ ఉంటే సఫిక్స్, డబుల్ బాండ్ ఉంటే ఇంకో సఫిక్స్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఇంకో సఫిక్స్, ఇలా 3 సఫిక్స్ ఉంటాయి. అవి ఏంటనేది మనం 1 by 1 చూసినట్లయితే చూడండి, మనకు ముందుగా ఏన్ అంటారు.
ఏన్ అంటే మనకు ఏఎన్ఈ ఏన్ అంటారనమాట. ఏన్ అంటే ముందుగా కాంపౌండ్ లో కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది. ఇలా సింగిల్ బాండ్ ఉంటుంది. చూడండి, అంతా కూడా సింగిల్ బాండ్స్ ఉంటాయి. కాంపౌండ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని అంటారు. ఇలాంటి కాంపౌండ్ కి ప్రైమరీ సఫిక్స్ ఏమొస్తుందంటే ఏన్ అని వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏఎన్ఈ ఏన్ అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి బాగా. ఉదాహరణకు మీథేన్ చూద్దాం. అంటే చూడండి, CH4 అనేది చూద్దాం. CH4 అంటే కార్బన్లు ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఒకటే ఉంది కాబట్టి ఏమనాలి? మీత్ అనాలి. అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా మీత్ ప్లస్ ఏమి యాడ్ చేయాలి? ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమి యాడ్ చేయాలి? ఏన్ యాడ్ చేయాలి. సో రెండు కలిపితే ఏమొస్తుంది? మీథేన్ అంటారు. అది పేరు అనమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. C2H6. C2H6 అంటే ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి ఈత్ అంటాం. మళ్ళీ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్ అంటాం. రెండు కలిపితే ఈథేన్ అంటాం. ఇక్కడ గుర్తుంచుకోవాలి, సింగిల్ బాండ్ అంటే ఏన్ అని యాడ్ చేయాలి, సింగిల్ బాండ్ అంటే ఏన్ అని యాడ్ చేయాలి. సింగిల్ బాండ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక కానీ మనకు డబుల్ బాండ్ వస్తే ఏన్ అని ఉంటుందా అంటే ఎగ్జామ్ లో కానీ అస్సలు ఉండదు. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు చూసినట్లయితే దీని తర్వాత నెక్స్ట్ డబుల్ బాండ్. ఇప్పుడు డబుల్ బాండ్ ప్రపంచంలోనికి వెళ్దాం. కార్బన్ కార్బన్ మధ్య అంటే సి డబుల్ బాండ్ సి ఉందనుకోండి. చూడండి ఇక్కడ క్లియర్ గా ఇలా సి డబుల్ బాండ్ సి ఉందనుకోండి. ఇలా ఉంటే దీన్ని ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమొస్తుందంటే ఈన్ అంటారు. ఈ కాంపౌండ్ సాచురేటెడ్ కాదు, మరి ఇదేంటి? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. చూడండి, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటారు. ఇటువంటి కాంపౌండ్ యొక్క ప్రైమరీ సఫిక్స్ ఏమొస్తుంది చెప్పండి? ఈన్ అని వస్తుంది. చూడండి, ఇది ఈన్. అన్సాచురేటెడ్ లో డబుల్ బాండ్ ఉందనుకోండి, ఈన్ అని పేరు పెట్టాలి. మనం ఉదాహరణకు C2H4 మనం చూసినట్లయితే కార్బన్లు 2 ఉన్నాయి కాబట్టి ఈత్ అంటాం. డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఏమనాలి? ఈన్ అనాలి. అప్పుడు పేరు ఏమొస్తుంది చెప్పండి? ఈథీన్ అంటారు. అది పేరు అన్నమాట, ఈథీన్ అంటారు. ఇక్కడ ఒక చిన్న షార్ట్ కట్ ఏంటంటే, డబుల్ బాండ్ కనిపిస్తే మనలో బ్రెయిన్ లో వెంటనే ఏం గుర్తు రావాలంటే ఈన్ అని గుర్తు రావాలి. సో డబుల్ బాండ్ ఉందంటే ఏం గుర్తు రావాలి? ఈన్ అనేటటువంటి పదం గుర్తు రావాలి. అది ప్రైమరీ సఫిక్స్. ఇక ఆ గుర్తు, ఈ వర్డ్ మీకు చాలా మందికి గుర్తు రావాలి. స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. సింగిల్ బాండ్ ఉంటే ఏన్ అని ప్రైమరీ సఫిక్స్, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అనే ప్రైమరీ సఫిక్స్ వస్తుందన్నమాట. ఇక మనం నెక్స్ట్ మనం చూసినట్లయితే దీని తర్వాత ట్రిపుల్ బాండ్. ఇది చివరిగా ట్రిపుల్ బాండ్ మనం చూసినట్లయితే కార్బన్ కార్బన్ మధ్య సి ట్రిపుల్ బాండ్ సి ఉందనుకోండి. సి ట్రిపుల్ బాండ్ సి ఉందనుకోండి. ఇలా దీన్ని మనము ఇలా ఉన్నప్పుడు అన్సాచురేటెడ్ కాంపౌండే, కానీ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి దీని యొక్క ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుందంటే ఐన్ అవుతుంది. ప్రైమరీ సఫిక్స్ ఐన్. ఎగ్జాంపుల్ C2H2. ఇలా సి ట్రిపుల్ బాండ్ సి అని ఉంటుంది. చూడండి, C2H2 నేను కాంపౌండ్. మరి ఈత్ అంటే 2 కార్బన్లు కాబట్టి ఈత్ అంటాం. ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్ అంటే మనం పేరు ఏమొస్తుందంటే ఈథైన్ అని వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న మెమొరీ ట్రిక్. సింగిల్ బాండ్ అంటే ఏమనాలి? ఏన్ అనాలి. డబుల్ బాండ్ ఉంటే ఏమనాలి? ఈన్ అనాలి. ట్రిపుల్ బాండ్ ఉంటే ఏమనాలి? ఐన్ అనాలి. ఈ 3 వర్డ్స్ మీరు పూర్తిగా గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీకు సగం నామన్క్లేచర్ వచ్చేసినట్టే. మనం మొత్తం లెసన్ ఒకసారి క్విక్ గా రివిజన్ చేసుకుంటే CH4 అని ఉంది ఇక్కడ ఫార్ములా. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది కాబట్టి మీత్ అంటాం. సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్ అంటాం. టోటల్ పేరు మీథేన్. నెక్స్ట్ 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఈత్ అంటాం. అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్ అంటాం. దాన్ని ఈత్ ప్లస్ ఏన్ ఈథేన్ అంటాం. నెక్స్ట్ C3H6 ఉంది. ప్రోప్ అంటే ఇక్కడ H6 అంటే మామూలుగా అయితే మనము H8 ఉండాలి. 2 కార్బన్లు తగ్గినాయి అంటే ఒక డబుల్ బాండ్ ఉందని అర్థం చేసుకుని ఈన్ అని యాడ్ చేయాలి. దాన్ని ప్రోపీన్ అంటారు. అట్లాగే C4H8 ఉంటే బ్యూట్ ప్లస్ ఈన్ బ్యూటీన్ అంటారు. C5H8 ఉంటే పెంట్ ప్లస్ ఐన్ అంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉందన్నమాట, దాన్ని పెంటైన్ అంటారు. C6H10 లో హెక్స్ ప్లస్ ఐన్ హెక్సైన్ అంటారు. ఇలా మనం నామన్క్లేచర్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మీరు ఒక ఛాలెంజ్ మీకు, మీరు దీని యొక్క పేరు చెప్పండి చూద్దాం. ఇప్పుడు కార్బన్ ఉందనుకోండి, మొత్తం 4 కార్బన్లు ఉన్నాయి అనుకుందాం. మరి రూట్ వర్డ్ ఏమొస్తుందో చెప్పండి. 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ ఏమనాలి? బ్యూట్. ఇది గుర్తు రావాలి, బ్యూట్ అంటారు. వెరీ గుడ్. అట్లాగే 5 కార్బన్లు ఉన్నాయి అనుకోండి, C5 ఉందనుకోండి, రూట్ వర్డ్ ఏం రావాలి? పెంట్ అని రావాలి. ఇప్పుడు మీకు IUPAC నామన్క్లేచర్ బేసిక్స్ ఐడియా పూర్తిగా వచ్చింది. తర్వాత వీడియోలో సెకండరీ సఫిక్స్, ఫంక్షనల్ గ్రూప్స్ లేదా ప్రైమరీ సఫిక్స్ ఉపయోగించే వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటివి, అలాగే బోర్డ్ ఆఫ్ రిఫార్మ్స్, న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ఎగ్జామ్ టిప్స్ అండ్ కెరీర్ గైడెన్స్, కాలేజ్ అప్డేట్స్ అండ్ స్కాలర్షిప్ సంబంధించిన వివరాలు, ఎడ్యుకేషనల్ న్యూస్, హెల్త్ టిప్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే పాజిటివ్ ఎనర్జీ, ఎడ్యుకేషనల్ అస్ట్రాలజీ వంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ఎన్నో విలువైన వీడియోలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. ఒక చిన్న క్వశ్చన్, మీ సక్సెస్ జర్నీలో మాతో కలిసి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే మా ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. గుర్తుంచుకోండి, స్మార్ట్ లెర్నింగ్ ఈరోజు ప్రారంభమైతే బ్రైట్ ఫ్యూచర్ రేపు మీ సొంతం అవుతుంది. ఎడ్యుకేషన్ టెక్, ఎడ్యుటెక్ తెలుగు. Learn smart and grow fast. Achieve success. Thanks for watching. See you in the next video. Thank you very much.